హాయ్ హలో వెల్కమ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ అండ్ వాచింగ్ ఈగిల్ స్పోర్ట్స్. ఐపీఎల్ దగ్గరకు వచ్చేస్తుంది. సో రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడడానికి మేము ముందుకు వచ్చాను. రాజస్థాన్ రాయల్స్ అనే స్క్వాడ్లో విశిష్టత ఏంటి, స్పెషాలిటీస్ ఏంటి, వాళ్ళకున్న రిసోర్సెస్ ఏంటి అండ్ వాళ్ళు ఏం చేయగలరని చెప్పేసి రాజస్థాన్ రాయల్స్ని డిఫైన్ చేయాలంటే కనుక ది అన్ప్రెడిక్టబుల్స్ అని డిజైన్ చేయొచ్చు, మనం డిసైడ్ చేయొచ్చు. వాళ్ళకి ఒక అడ్జెక్టివ్ ఇవ్వాలి అంటే కనుక, అంటే ఎందుకు అన్ప్రెడిక్టబుల్ అంటే వాళ్ళ స్క్వాడ్లో ఎప్పుడు ఏం జరుగుతుందో వాళ్ళకి అర్థం కాదు. అండ్ ద వే దే పర్ఫామ్, ఎప్పుడు కూడా ఈ మ్యాచ్ వాళ్ళు గెలవలేరు అనుకున్న టైంలో వాళ్ళు గెలిచి చూపిస్తారు అన్నమాట. అండ్ ఎప్పుడెప్పుడు వాళ్ళ మీద తక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అప్పుడే వాళ్ళు బాగా ఆడుతున్న సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. అండ్ లాస్ట్ టైం వాళ్ళ దగ్గర మెయిన్ ప్లేయర్స్ లేకపోయినా కూడా దే హ్యావ్ స్టిల్ మేనేజ్ టు కమ్ అవుట్ గుడ్, అంటే టువర్డ్స్ ది ఎండ్ ఆఫ్ ది లీగ్. సో ఈసారి ఇంకా అమెండ్స్ చేసుకోవాలి, బాగా ఆడాలి అనుకుంటే కనుక ఫస్ట్ గేమ్ నుంచి కూడా వాళ్ళు సరైన టీంని వాళ్ళు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇక్కడ. సో రాజస్థాన్ రాయల్స్ ఈ రీసెంట్గా జరిగిన ఆప్షన్స్ వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఒకటి ఏంటంటే కనుక ఆస్టన్ టర్నర్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది, ఓషన్ థామస్ని వాళ్ళు తీసుకోవడం జరిగింది, లామ్ లివింగ్స్టన్ తీసుకోవడం జరిగింది. సో ఈ ముగ్గురు కూడా చాలా మంచి ప్లేయర్స్ అండ్ వాళ్ళ దగ్గర ఆల్రెడీ సోది లాంటి ప్లేయర్స్ ఉన్నారు. జయదేవ్ ఉనాద్కట్ని మళ్ళీ వాళ్ళు రిటర్న్ చేసుకోవడం జరిగింది, ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కావాలి అని చెప్పేసి వాళ్ళు పట్టుబట్టారు కాబట్టి. సో వీళ్ళ దగ్గర బౌలింగ్ లైనప్గా తీసుకుంటే కనుక ధవల్ కుల్కర్ని ఉన్నాడు, ఎవరైతే కొంచెం ఒక ఇనవే ఒక భువనేశ్వర్ కుమార్ లాగా చెప్పుకోవచ్చు మనం. స్టూవర్ట్ బిన్నీ ఒక ఇండియన్ ఆల్రౌండర్ ఉన్నాడు, కృష్ణప్ప గౌతమ్ ఉన్నాడు వాళ్ళ దగ్గర, శ్రేయస్ గోపాల్ రూపంలో ఒక మంచి లెగ్ స్పిన్నర్ ఉన్నాడు. దే హ్యావ్ ఆల్ దర్ రిసోర్సెస్. లాస్ట్ టైం వాళ్ళు ఏమన్నా కూడా ప్రాబ్లం చేసింది అంటే కనుక సంథింగ్ దట్ హస్ లెట్ దెమ్ డౌన్ వాజ్ దేర్ బ్యాటింగ్. చాలా లేట్గా జాస్ బట్లర్ని వాళ్ళు ఓపెనింగ్గా ప్రమోట్ చేయడం జరిగింది. ఓపెనర్గా వచ్చిన తర్వాత కన్సిక్యూటివ్గా 550s కొట్టడం జరిగింది. సో ఈసారి కూడా ఒకవేళ ఇఫ్ జాస్ బట్లర్ ఓపెన్స్, రహానేతో ఓపెన్ చేయగలిగితే కనుక 1 down సంజు శాంసన్ నుంచి, ఇఫ్ మన స్టీవ్ స్మిత్ కనుక అవైలబుల్గా ఉంటే కనుక స్టీవ్ స్మిత్ ఇఫ్ యూ కెన్ కమ్ 2 down, అండ్ ఎలాగైతే 2 down వచ్చి ఇన్నింగ్స్ని కంట్రోల్ చేయగలరని మనం ఇంతకుముందు వీడియోస్లో కూడా కొంతమంది గురించి మాట్లాడుకున్నాము. అలాగే ఒకవేళ కనుక తను చేయగలిగితే డెఫినెట్లీ ఆ మిడిల్ ఓవర్స్లో కూడా రాజస్థాన్ రాయల్స్ యాక్సలరేట్ చేయడానికి ఒక మంచి ప్లేయర్ మీద భరోసా ఇచ్చుకున్నట్లు. అండ్ ఆ తర్వాత వాళ్ళ దగ్గర కావాల్సిన ప్లేయర్స్ అందరూ ఉన్నారు. బెన్ స్టోక్స్ ఉన్నాడు. లాస్ట్ టైం బెన్ స్టోక్స్ had a horrible season with bat. బౌలింగ్లో చాలా బాగా వేసినా కూడా బ్యాటింగ్ పరంగా చూసుకుంటే కనుక చాలా అంటే చాలా హారిబుల్ సీజన్. సో మళ్ళీ ఈసారి అమెండ్స్ చేసుకొని ఇఫ్ హీ కెన్ పర్ఫామ్, తను ఓపెనింగ్ కూడా పంపించి ట్రై చేయడం కూడా జరిగింది, అది కూడా వర్కౌట్ కాలేదు. సో బెన్ స్టోక్స్ ఒకవేళ 3 down వచ్చి ఉంటే కనుక అక్కడ స్మిత్ అండ్ బెన్ స్టోక్స్ అండ్ జాస్ బట్లర్ ఈ ముగ్గురు ఆడితే కనుక బెటర్గా ఉంటుందేమో అని చెప్పేసి కూడా రాజస్థాన్ రాయల్స్ డిసైడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఆల్రెడీ ఆఫ్ కృష్ణప్ప గౌతమ్ ఉన్నాడు అక్కడ, మంచి ఇన్నింగ్స్ హిట్టింగ్ ప్రొవైడ్ చేయగలిగే బ్యాట్స్మెన్. ఆ తర్వాత వాళ్ళ దగ్గర స్టూవర్ట్ బిన్నీ అవసరమైతే వాళ్ళని కూడా తీసుకుంటారు. ఆ తర్వాత బౌలింగ్ విషయానికి వచ్చేస్తే కనుక లెగ్ స్పిన్నర్లో శ్రేయస్ గోపాల్ ఉన్నాడు. ఇంకొక ఫారినర్ని తీసుకోవాలనుకుంటే కనుక ఓషన్ థామస్ ఎవరైతే బాగా ఆ ఫాస్ట్ బౌలింగ్ పేస్ ఎవరైతే ప్రొవైడ్ చేయగలిగో, ఇండియాకి వచ్చినప్పుడు మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ ఎలాగైతే ఇచ్చాడో, సో తను కూడా అవైలబుల్గా ఉంటే తను కూడా తీసుకునే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో మంచి రిసోర్సెస్ ఉన్నాయి. ఓన్లీ థింగ్ ఇస్ వీళ్ళు ఈ మ్యాచ్ గెలుస్తారు అనుకునే టైంలో ఓడిపోతున్నారు, ఈ మ్యాచ్ ఓడిపోతారు అనుకునే టైంలో గెలుస్తున్నారు. సో అలాంటి అన్ప్రెడిక్టబిలిటీ వాళ్ళ టీంలో ఉంది. చాలామంది వాళ్ళు అండర్ డాగ్స్ అంటూ ఉంటారు, అండర్ డాగ్స్ కాదు వాళ్ళు, దే ఆర్ జస్ట్ అన్ప్రెడిక్టబుల్. వాళ్ళ దగ్గర ఉన్న ఇంకొక సాలిడ్ రిసోర్స్ ఏదైనా ఉందంటే కనుక జోఫ్రా ఆర్చర్ యార్కర్లు వేయగలడు, అండ్ వేస్తే కనుక ఒక రేంజ్లో ఉంటాయి యార్కర్లు, చాలా కన్సిస్టెంట్గా యార్కర్లు వేయగలడు. డెత్ బాల్ బౌలింగ్కి జోఫ్రా ఆర్చర్ చాలా అంటే చాలా బాగా ఉపయోగపడతాడు. సో ఆల్రెడీ 3 ఫారినర్స్ వచ్చేసారంటే కనుక ద 4th foreigner హ్యాస్ టు బి జోఫ్రా ఆర్చర్. అండ్ తనకి సపోర్ట్ చేసుకోవడానికి ఈ ఫాస్ట్ బౌలింగ్ ఏదైతే ఉందో అక్కడ చిన్నగా ఇబ్బంది ఉంటుంది. జయదేవ్ ఉనాద్కట్ లాస్ట్ టైం అంతగా బాగా పర్ఫామ్ చేయలేదు. అంతకుముందు సీజన్ పూణే కాడినప్పుడు బాగా పర్ఫామ్ చేశాడు. సో మళ్ళీ అలాంటి పర్ఫార్మెన్స్ రిప్లికేట్ చేయాలంటే జయదేవ్ ఉనాద్కట్ హ్యాస్ టు వర్క్ హార్డ్. జయదేవ్ ఉనాద్కట్తో పాటు ఒకవేళ ఓషన్ థామస్ టీంలో తీసుకుంటే వన్ ఆఫ్ ద ఫారెన్ ప్లేయర్స్ హ్యాస్ టు సిట్ అవుట్. మరి ఆ కాంబినేషన్లో ఎవరిని తీసుకుంటారు, ఎవరిని తీసుకోరనేది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. ఇంకోటి ఏంటంటే కనుక రాహుల్ త్రిపాఠి ఎవరైతే సాలిడ్ బ్యాట్స్మెన్, తను ఓపెనింగ్గా ఉంటే బాగా ఆడుతున్నాడు, మిడిల్ ఆర్డర్కి వచ్చేస్తే కనుక తనకు కాస్త ఇబ్బంది క్రియేట్ అవుతుంది. సో తనని అకామిడేట్ చేసుకోవడానికి రహానే ఎటువంటి పనులు చేస్తాడు. రహానే ఓపెనింగ్ రావడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మిగతా ఎక్కడ వచ్చినా కూడా మిగతా టీం కూర్పు అంతా కూడా దెబ్బతింటుంది. కాబట్టి ఒకవేళ తను ఓపెనింగ్ రావడం అనేది ఫిక్స్ అవుతుందని మనం అనుకుంటే కనుక మిగతా ప్లేయర్స్ అందరూ కూడా దాని తగ్గట్టుగా అలైన్ అవ్వాలి. సో అలాంటి అలైన్మెంట్లో ఎవరెవరు ఉండాలి, ఎవరెవరు ఉండకూడదు, 4 ఫారెన్ ప్లేయర్స్ అంటే ఎవరు ఆడించాలి, ఈ యొక్క హెడ్ఏక్ అనేది రాజస్థాన్ రాయల్స్కి ఉంది. సో ప్లేయర్స్ అవైలబిలిటీ బట్టి మెయిన్ 11 ఎవరైతే బాగుంటుందని చెప్పడానికి ముందుకు వచ్చేస్తాను. బట్ దెన్ రాజస్థాన్ రాయల్కి దిస్ టైమ్ దే హ్యావ్ ఎ వెరీ గుడ్ బ్యాకప్. ఒకవేళ జోఫ్రా ఆర్చర్కి ఏమైనా అయిందంటే ఓషన్ థామస్ వచ్చేయచ్చు. ఒకవేళ ఉనాద్కట్కి ఏమైనా అయింది అంటే కనుక ఒక స్పిన్నర్కి ఎక్స్ట్రా రూపంలో వెళ్ళి రావచ్చు. ఒకవేళ శ్రేయస్ గోపాల్ లేడు అంటే కనుక ఆస్టన్ టర్నర్ని తీసుకొచ్చి ఇంకొక ఇండియన్ బ్యాట్స్మెన్ కూర్చోబెట్టచ్చు. ధవల్ కుల్కర్ని అండ్ అలాగే స్టూవర్ట్ బిన్నీ రూపంలో వాళ్ళ దగ్గర మంచి రిసోర్సెస్ ఉన్నాయి. సో వాళ్ళ దగ్గర మంచి టీం ఉంది, ఒక స్ట్రాంగ్ ఫోర్స్ అనేది లేదు. బట్ ఇఫ్ జాస్ బట్లర్ కెన్ గెట్ గోయింగ్, డెఫినెట్లీ రాజస్థాన్ రాయల్స్ విల్ గివ్ ఎవ్రీబడి దేర్ రన్ ఫర్ మనీ. సో ఎలా ఉంటుందో చూడబోదాం ఇప్పుడు. అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్ అండ్ స్టే ట్యూన్డ్ ఈగిల్ స్పోర్ట్స్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.